శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ అతీంద్రియ సుఖం, అతీంద్రియ ఆనందాన్ని సదా అనుభవం చేసుకునే పరమాత్మ సర్వ విద్యార్థిని. సదా పరమాత్మ శ్రీమతం పైన నడుస్తూ అనుక్షణం శ్రీమతాన్ని పాలన చేసే శ్రేష్టాచారి ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति. मुरली डेट 27/11/2025. आज का हेडिंग मीठे बच्चे, बाप जो पढ़ाते हैं उसे अच्छी रीति पढ़ो तो 21 जन्मों के लिए सोर्स ऑफ इनकम हो जाएगा, सदा सुखी बन जाएगा. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, భగవంతుడు ఏదైతే చదివిస్తున్నారో దాన్ని మంచిగా చదివినట్టయితే 21 జన్మలు మన సంపాదనకి ఆధారం అవుతుంది. ఏ సంపాదన? ఈ ఆత్మకి సంపాదన. శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, గుణాలు, శక్తులు ఈ ఆత్మకి సంపాదన. మరియు సుఖీగా కూడా మనం అవ్వగలం. భగవంతుడు చదివించే చదువు పైన ఫోకస్ పెట్టినట్టయితే ఎంతో సుఖీగా అవ్వగలం. प्रश्न, तुम बच्चों को अतीन्द्रिय सुख का गायन क्यों है? क्योंकि तुम बच्चे इस समय बाबा को जानते हो. तुमने ही बाप द्वारा सृष्टि आदि मध्य अंत को जाना है. तुम अभी संगम पर बेहद में खड़े हो. जानते हो अभी हम सारी चैनल से अमृत के मीठे चैनल में जा रहा है. इसे स्वयं भगवान पढ़ा रहा. इसी खुशी ब्राह्मणों को रहती, इसलिए अतीन्द्रिय का सुख तुम्हारा गायन है. మరి పిల్లలైన మీ గురించి అతీంద్రియ సుఖం అనే గాయనం ఎందుకుంది? అతీంద్రియ సుఖం ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే గోపి వల్లభుడి గోపికలను, బ్రాహ్మణులను అడగండి అంటారు కదా. ఎందుకంటే ఫస్ట్ మనం పరమాత్మని తెలుసుకున్నాం. భగవంతుడి ద్వారా ఈ సృష్టి ఆది మధ్య అంతిమాన్ని తెలుసుకున్నాం. ఎక్కడున్నాం ఇప్పుడు? మనం సంగమ యుగంలో ఉన్నాం. మనకి తెలుసు సుఖపు రోజులు మన కోసం వస్తాయి. మధురమైన సుఖపు రోజులు మన కోసం వస్తాయి. అలాంటి రోజుల్లోకి వెళ్ళాలంటే స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. ఇలాంటి సంతోషం బ్రాహ్మణ పిల్లలైన మీకుంటుంది కాబట్టి గోపి వల్లబడి గోపికలను అడగండి అనే పాట ఉంది. నేను ఆత్మ సుఖ స్వరూపాన్ని, నేను ఆత్మ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ సదా పరమాత్మ చదువు పైన అటెన్షన్ పెట్టే పరమాత్మ విద్యార్థిని. నేను ఆత్మ సుఖపు రోజుల్లోకి వెళ్ళే వారిని. నా కోసం పరమాత్మ ఒక మధురమైన ప్రపంచాన్ని నిర్మిస్తారు అనే ఒక అటెన్షన్ మనలో ఉండాలి. रूहानी बेहद के बाप रूहानी बेहद के बच्चों को समझाते हैं, अपना मत दे रहा है. మరి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తారు, అనగా మతాన్ని ఇస్తున్నారు. తప్పకుండా అర్థం చేసుకోవాలి, ఇక్కడ అందరూ జీవ ఆత్మలే ఉన్నారు. స్వయానికి స్వయం నేనొక ఆత్మ అనే నిశ్చయం మీకు ఉండాలి. ఇది ఒక కొత్త స్కూల్. ఈ కొత్త స్కూల్లో మీరు ఒక కొత్త చదువును చదువుతున్నారు. అందుకే దీన్ని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని అంటారు. ప్రతి 5,000 సంవత్సరాలకి మనం చదువును చదువుతూనే ఉంటాం. బాబా పూछते हैं आगे कभी पढ़ने आए हो?
మరి బాబా అడుగుతారు, ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చదవడానికి వచ్చారా అంటే ఏం చెప్తారు? ఎస్, కల్ప క్రితం 5,000 సంవత్సరాల క్రితం చదివాను బాబా, మళ్ళీ చదువుతున్నాం. చదివించేవారెవరు? స్వయం భగవంతుడు, పరంపిత పరమాత్మ. మనం ఎక్కడున్నాం? పురుషోత్తమ సంగమ యుగంలో బాబా దగ్గరికి వచ్చాం. వారి స్మృతి నేను మర్చిపోతున్నాను. स्टूडेंट को स्कूल तो जरूर యాద్ ఆయేగా నా. స్టూడెంట్స్ కి స్కూల్ ఎప్పుడు గుర్తుండాలి కదా. ఐఎమ్ అ గాడ్లీ స్టూడెంట్. నేను స్వయం ఈశ్వరుడు నిర్మించిన విశ్వవిద్యాలయంలో ఒక స్టూడెంట్ని అనేది మీకు గుర్తుండాలి కదా. మరి కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఐఎమ్ అ గాడ్లీ స్టూడెంట్ అనే బేసిక్ పాయింటే మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఒక్కటే ఉంది కదా. మరి మీరు కోయి को भी घाटा नहीं हो सकता है. पढ़ाई में इनकम है, वह ग्रंथ बैठ पढ़कर सुनाते हैं तो कमाई होता जट शरीर निर्वाहत निकल आएगा. బయట గ్రంథాలు పురాణాలు చదువుతారు, వినిపిస్తారు. శరీర నిర్వహణ కోసం వారు దాంతో ఒక సంపాదన కూడా చేసుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఈ చదువు ద్వారా వారు ఆ సంపాదన చేస్తే మీరిక్కడ ఆత్మిక సంపాదన చేస్తున్నారు. వారు డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, ప్రేమను అనుభవం చేస్తున్నారు. ఒక్క జన్మ కోసమా అంటే కాదు, కంప్లీట్ 21 బర్త్స్, 21 జన్మల కోసం మీకోసం సుఖపు రోజులు వస్తున్నాయి. కభీ బిమారీ నహీ హోగా, సదా అమర్ రహేగా. మీరెప్పుడు అనారోగ్య పాలు అవ్వకూడదు. ఈ చదువు ద్వారా ఎప్పుడు అనారోగ్య పాలు అవ్వరు, సదా అమరులుగా ఉంటారు. तो निश्चय होना चाहिए, ऐसे ऐसे निश्चय रखने से तुमको उल्लास आएगा. భగవంతుడు చదివిస్తున్నారు అనే నిశ్చయం మీకు ఉండాలి. ఇంత నిశ్చయం ఉంటే మీకు ఎంతో ఉల్లాస ఉత్సాహం కూడా వస్తుంది. నహీ తో కోయి నా కోయి బాత్ మే గుట్కా ఆతా ఆయేగా. భగవంతుడు చదివిస్తున్నారు, ఆమె గాడ్లీ స్టూడెంట్ అనే నిశ్చయం మీకు ఉండాలి. లేకపోతే కునికి పాటలు పడుతూ ఉంటారు, లోపల స్మరిస్తూ ఉండాలి. భగవంతుడు అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. భగవాను వాచ అనే పాట ఉంది కదా. మరి అనుక్షణం ఈ సంగమ యుగం గురించి మర్చిపోకూడదు. ఎట్ ద సేమ్ టైం యుగాలు 5, సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ప్లస్ సంగమ యుగం. సో 5 యుగాల గురించి మీకు అర్థం చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. 5వది గురించి ఎవరికి తెలియదు, మీరు అర్థం చేయించాలి. तुम सभी आत्माओं का पाठ ही नूंदा हुआ है, రిపీట్ हो रहा है. మరి ఆత్మలైన మీ పాత్ర అంతా ఫిక్స్ అయిపోయి ఉంది, ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతుంది. రిపిటీషన్ కే రాజ్ కో తుమ్ బచ్చే మాలూమ్ హువా హే. ఏ విధంగా మన రోల్ రిపీట్ అవుతుంది, ఈ రిపిటీషన్ గురించి పిల్లలైన మీరు తెలుసుకున్నారు. అడుగు అడుగులో పాత్ర మారుతూనే ఉంటుంది. ఒక్క సెకండ్ ఇంకొక సెకండ్తో కలవదు, మళ్ళీ ఆ సెకండ్ అలాగే రిపీట్ అవుతుంది. అనంతమైన తండ్రి కూర్చున్నారు, మనుషులెవ్వరికి విషయం తెలియదు. వారే ఆది మధ్య అంతిమ జ్ఞానాన్ని ఇస్తారు. వారే మనకొక ఫ్యూచర్ని తయారు చేస్తున్నారు. మన ఫ్యూచర్ ఇలా ఉంటుందని అర్థం కూడా చేయిస్తున్నారు. మన కోసం ఒక కొత్త ప్రపంచం రానున్నది. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సంగమంలో ఉన్నాం. దీన్ని ఇప్పుడు క్రాస్ చేయాలి. మరి ఒక కాలువ ఎలా ఉందంటే, మురికితో ఉన్న కాలువను దాటి ఒక మధురమైన ఒక కెనాల్ దగ్గరికి మనం వెళ్తున్నాం. దీన్ని క్రాస్ అయి అక్కడికి వెళ్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. విషసాగరం నుండి క్షీరసాగరం వైపు వెళ్తున్నాం అనే నిశ్చయం ఉండాలి. స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. వారి పాత్ర ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. మీకు ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, పరంపిత పరమాత్మ బయోగ్రఫీ మీరు చెప్పండి అనే టాపిక్ పైన మీరు అర్థం చేయించవచ్చు. ఇది చాలా కామన్. అనంతమైన తండ్రి వచ్చారు పరిచయాన్ని ఇవ్వడానికి. మనుష్య మాతృలెవ్వరికీ వారి గురించి తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఈ ప్రపంచం గురించి అర్థం చేసుకున్నారు. మరి అనుక్షణం
హెవెన్లీ గాడ్ ఫాదర్, మా తండ్రి అనేది మీరు అర్థం చేసుకోవాలి. धारणा हम गॉडली स्टूडेंट हैं, इसलिए पढ़ाई का नशे में रह अपने कैरेक्टर्स पर ध्यान रखना है, एक दिन भी पढ़ाई मिस नहीं करना. బాబా ఏం చెప్తున్నారు? సదా గుర్తుపెట్టుకోవాలి, ఐ యామ్ అ గాడ్లీ స్టూడెంట్ అని. సదా చదువు పైన ఎంతో అటెన్షన్ ఉండాలి. చదువు యొక్క నష అంటే ఆ ఇంటాక్సికేషన్, నేను రోజు మురళి చదవాలి, మురళి గుర్తుపెట్టుకోవాలి, మురళి చర్న్ చేయాలి, మురళి ఇంప్లిమెంట్ చేయాలి, ధారణ చేయాలి అనే నష ఉండాలి. మన క్యారెక్టర్ పైన ఎంతో ధ్యాస ఉండాలి. ఒక్క రోజు కూడా చదువుని మిస్ చేయకూడదు. సో లేట్గా క్లాస్కి వచ్చి టీచర్ని ఇన్సల్ట్ కూడా చేయకూడదు. చదివించేవారు పరమాత్మ, వారి మాధ్యమం ద్వారా టీచర్ చదివిస్తారు. సో టీచర్ని ఇన్సల్ట్ కూడా చేయకూడదు. ఈ వికారి చీచీ ప్రపంచం పైన మీకు ఎంతో ద్వేషం కూడా కలగాలి. బాబా స్మృతిలో ఉంటూ సదా ఒక ఆత్మాని భావించి పవిత్రమైన సతో ప్రధానమైన పురుషార్థం చేయాలి. సదైవంగా సంతోషంగా ఉండాలి. హర్షితముఖి ఆత్మగా కూడా ఉండాలి. సదైవంగా సంతోషంగా ఉండాలి. హర్షితముఖి ఆత్మగా కూడా ఉండాలి. నేను ఆత్మ, నా పైన నేను ఎంతటి అటెన్షన్ పెట్టాను, ఎంతటి నషాలో ఉన్నాను, ఎంతటి హర్షితముఖి ఆత్మగా ఉన్నాను, స్వయం చెక్ చేసుకోవాలి. वरदानम, होपलेस में भी होप पैदा करने वाले सच्चे परोपकारी संतुष्टमनी भव. సదా హోప్లెస్ లాంటి సిచ్యువేషన్లో కూడా ఒక హోప్ అనేది తీసుకురావాలి. త్రికాలదర్శి స్థితిలో ఉంటూ ప్రతి ఒక్క ఆత్మలో ఉన్న బలహీనతల్ని పరిశీలించి వాటికి ఎంతో శక్తిని ఇవ్వాలి. బాబా ఏం చెప్తున్నారు? వారిని చూస్తూ బలహీనతల్ని చూడకండి, వారిని ఒక కళ్యాణకారి స్వరూపంలో చూడండి. బలహీనతలు కూడా సమాప్తం అయ్యే విధంగా శక్తిని ఇవ్వండి. ముళ్ళలాంటి పరిస్థితిలో కూడా పుష్పాన్ని మీరు ఇవ్వండి. మనిగా అయ్యి ప్రతి ఒక్కరిని సంతుష్టపరచండి, నిరాశపరచకండి. ఎలాంటి స్థితి ఉన్నా దిల్షికస్త్ బాధపడే విధంగా ఎప్పుడూ ఆ స్థితిని మెయింటైన్ చేయకుండా పరోపకారిగా సంతుష్టమని ఆత్మగా ఉండగలగాలి. స్లోగన్, परीक्षा के समय प्रतिज्ञा याद करने आए तब ప్రత్యక్షత होगा. పరీక్ష ఒక సిచ్యువేషన్, మనకొక పరీక్ష లాగా వస్తుంది. అప్పుడు ప్రతిజ్ఞ స్మృతిలోకి రావాలి. పరమాత్మ నాతో ఉన్నారు, మే బాబా కా హూ, బాబా మేరా. ప్రతిజ్ఞ స్మృతిలో వచ్చినట్టయితే ప్రత్యక్షత, పరమాత్మని మనం రిఫ్లెక్ట్ చేయగలం. ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా మన ఓన్ సెన్సెస్ని కంట్రోల్ చేసినట్టయితేనే పరమాత్మని మనం ప్రత్యక్షం చేయగలం. సో నేను ఆత్మ, సదా భగవంతుడికి విద్యార్థిని, మై గాడ్లీ స్టూడెంట్ హూ అనే నషాలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, నిశ్చింత చక్రవర్తిని. సదా అన్ని చింతలను దూరం చేస్తూ పరమాత్మ ప్రియ ఆత్మగా ఉంటూ ఎంతో ఆనందమయమైన స్థితిని అనుభవం చేసుకుంటాను. పరమాత్మ ప్రియుడిగా, కళ్యాణకారి ఆత్మగా ఉంటూ మనసా వాచ కర్మన ఏకరస స్థితిలో ఉంటూ ఏకనామి ఆత్మగా ఉంటూ ఆనందాన్ని అనుభవం చేయిస్తాను. నేను ఆత్మ, సదా
సర్వంశ త్యాగిగా, పరోపకారి ఆత్మగా, నిశ్చింత చక్రవర్తిగా ఉంటాను. నిరాకారి జీవితాన్ని అనుభవం చేస్తూ మనస వాచ కర్మన స్థిరమైన ఆత్మగా, ప్రత్యక్షమయమైన ఆత్మగా ఉంటాను. నా స్థితి ద్వారా పరమాత్మను ప్రత్యక్షం చేసేవారిని, నా గుణాలను పరమాత్మకి అనుభవం చేసేవారిని నేను సదా పరమాత్మ ప్రియ ఆత్మను. ఓం శాంతి. I, the soul, belongs to the Almighty. I experience super sensuous joy from my Father. My Father is everything to me. I experience the presence of the Father by holding his hand and be under his canopy. I am the one belongs to the Supreme Father. I always be in his path and make sure my every life is so fruitful. Hey Father, thank you so much for showing me a path to be my guide, to be my mentor and a teacher. I belongs to you. I'm a godly student. I always experience myself as I'm in the godly university and experience the canopy of the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited happiness from the Supreme Father. Spread such happiness to every part of this body and be a divine being. Om Shanti.